నాకు నీ మీద ఎందుకు విశ్వాసం ఉండాలి? నా మీద నాకు ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. నీ మీద నాకు ఎందుకు విశ్వాసం ఉండాలి? నువ్వు జబర్దస్తులో నీ ఆర్థిక పరిస్థితుల వల్ల, నీ రేంజ్ వల్ల, నీ స్థానం వల్ల నువ్వు జడ్జి సీట్ లో కూర్చున్నావు. నా టాలెంట్ వల్ల, నా జోకుల వల్ల, నేను రాసుకునే స్కిట్ల వల్ల నేనేమో అక్కడ కమిడియన్ ని, టీమ్ లీడర్ ని, కంటెస్టెంట్ అయినా. నీ అవకాశం నీది, నా అవకాశం నాది. ఈ మధ్యలో విశ్వాసం ఎందుకు వచ్చింది? నాతో నువ్వేమన్నా తిరుపతి నుంచి గుంటూరుకి వెళ్తా ఉంటే ఎవరు నవ్విస్తుంటే, అరే అబ్బాయి నువ్వు భలే జోకులు వేస్తున్నావు, నాతో పాటు రా, నీకు బట్టలు తీసిస్తాను, కారు ఎక్కు, అక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్తాను, నువ్వు అక్కడ జోకులు అయ్యి ఒకవేళ సరిగ్గా ఏకపోయినా నేను మళ్ళీ రాసిచ్చి నీకు ఇస్తాను, తర్వాత బలి నస్తావు అని చెప్పి నన్ను స్టేజ్ మీద ఎక్కించి నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చావా? నాకు నేనే కదా కష్టపడ్డాను. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నాకు నేను కష్టపడి కృష్ణానగర్లో తిరుక్కున్నాను. ఏదైనా ఒక చక్కటి అవకాశం దొరికితే సద్వినియోగం చేద్దాం అనుకున్నాను. నిద్రలేని రాత్రులు గడిపాను, ఆకలికి అలమటించాను, కుటుంబ సమస్యలు గుర్తుకొస్తున్న గుండెలో పెట్టుకుని ఏడ్చుకున్నాను. ఆ భయం నాది, నా బాధ నాది. నువ్వు అలా వచ్చావు, నేను ఇలా వచ్చా. జడ్జిమెంట్ ఇచ్చి డబ్బులు తీసుకెళ్ళావు, స్కిట్ చేసి నేను డబ్బులు తీసుకెళ్లాను. ఈ మధ్యలో విశ్వాసం ఎందుకు వస్తుంది?